నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ మరియు తిరుపతి పార్లమెంటుల సాధారణ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల గెలుపు కొరకు నేడు ఆ పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, రాజా సర్వజ్ఞ కుమార్ యాచంద్ర నేదురుమల్లి బంగ్లా నందు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ నాయకులతో విభేదాలు లేవంటూ అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలుపుకు కృషి చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా టీడీపీ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు, హౌసింగ్ రుణాలు వంటివి మాఫీ చేస్తాం, మా పార్టీ టీడీపీకి ఓటు వేస్తే అని ప్రజలను మభ్యపెడుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అంటూ ప్రజలు గుర్తెరిగి నిజాలు తెలుసుకొని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలను కోరారు. అదేవిధంగా యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో ఎన్ని వర్గాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడమే మా లక్ష్యమని అన్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ ఊహాగానాలు వైసీపీలో చెల్లవు అని అన్నారు. రాజేష్ వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి వెంకటగిరిలో నియోజకవర్గ స్థాయిలో వైసీపీ పార్టీలో ఒక కొత్త ఊపు ఉత్సాహం రావడం జరిగింది. మేము క్యాన్వాసింగ్ చేస్తున్నాం. దాదాపు ఇప్పటికీ 10 వార్డులాగా తిరగడం జరిగింది. చాలా బాగా ఉంది ప్రజల నుంచి స్పందన. ముఖ్యంగా మన ఊరికి రాజా గారు కానీ అలాగే నేదురుమల్లి వాళ్ళ వర్గం కూడా రావడం వల్ల వైసీపీలో బలం బాగా పెరిగింది. ముఖ్యంగా అందరికీ ఉండే అపోహ ఏంటంటే వైసీపీ పార్టీలో వర్గాలు ఉన్నాయని. అటువంటి వర్గాలు ఏమీ లేవు. ముఖ్యంగా దీన్ని వెంకటగిరి ప్రజలందరూ గమనించాలి. మన రాజేష్ గారు చెప్పినట్లు అందరి ధ్యేయం, అంతిమ ఆశయం ఒకటే, జగనన్నని సీఎం చేయడం. ఇక్కడ మన బల్లి దుర్గాప్రసాద్ గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకోవడం, ఎమ్మెల్యే ఎంపీగా గెలిపించుకోవడం ఒకటే ఆశయంతో అందరం పనిచేస్తున్నాము. దీన్ని ఈరోజు మా రామ్కుమార్ రెడ్డి అన్న సమక్షంలో కూడా చెప్తున్నాం. అందరి ఆశయం ఒకటే, వైసీపీని గెలిపించడం, జగనన్నని సీఎం చేయడం. ప్రజల స్పందన కూడా చాలా సంతోషకరంగా ఉంది. మేమందరం సాయశక్తిలా కృషి చేస్తాం. ఖచ్చితంగా పార్టీని గెలిపించేదానికి, వెంకటగిరి ఎమ్మెల్యే గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారిని గెలిపించుకునేదానికి మా సాయశక్తిలా కృషి చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా వైసీపీ పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోన్ నెంబర్లకి ఫోన్లు చేసి మేము ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు హౌసింగ్ పెట్టున్నారు, మీరు కట్టిన ఇన్స్టాల్మెంట్ వరకు ఆఫీస్ అయ్యింది, మీరు టీడీపీకి ఓటేస్తే ఇంకేం కట్టక్కర్లేదు, లేదంటే మీకు హౌస్ పోద్ది అని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకి చేస్తే అదే మ్యాటర్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా తప్పు. ప్రజల్ని ఇలా మభ్యపెట్టకూడదు. ముఖ్యంగా పెన్షన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వ కార్యకలాపాలకి ఏ ప్రజాప్రతినిధులు అటెండ్ కాకూడదు అనేది ఎన్నికల నియమావళి. కానీ దీన్ని ఉల్లంఘించి అక్కడికి పోయి మేము పెన్షన్స్ ఇస్తున్నాము, మీరు ఖచ్చితంగా మా పార్టీకి ఓటేయాలి, లేకపోతే మేము తీసేస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి అన్ని ఆధారాలు మన వాట్సాప్లో ఉన్నాయి, పత్రికాముఖంగా కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రలోభాలకి ఓటర్లని గురి చేయడం చట్టరీత్యా తప్పు. దీనికి ముఖ్యంగా మన వెంకటగిరి ప్రజలు పెన్షన్స్ కానీ, హౌసింగ్ స్కీమ్ కానీ, రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేదు. దీన్ని మీరు గుర్తించాలి. మిమ్మల్ని ఎవరు మభ్యపెట్టినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన హౌస్లన్నీ అలాగే ఉంటాయి. మీకు ఇచ్చే పెన్షన్లు ఎవరికి తీసేదానికి అధికారం ఉండదు. తరువాత వచ్చిన గవర్నమెంట్ కూడా అన్నీ మిమ్మల్ని కొనసాగించేలా చేస్తుంది. కాబట్టి మీకు నచ్చిన దాన్ని ఎన్నుకోవచ్చు. దీనిలో మాత్రం ఎవరు బెదిరించినా ఈ ప్రలోభ మాటలకి భయపడబాకండి. ఈ టైంలో వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. ఇది వాస్తవం. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. ఈ టైంలో ఇంకెవరికి అధికారాలు ఉండవు, ఎలక్షన్ కమిషన్కి తప్ప. దీన్ని పత్రికాముఖంగా మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి సంకేతం ప్రజల్లో పంపించేదానికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ పార్టీ అంతా ఒకే ధ్యేయంతో పనిచేస్తుంది. ఒక సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని
ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి చేయాలని, ఏదో మా కోసం పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన్ని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ అహర్నిశం కష్టపడుతూ 11వ తేదీ వరకు ఓట్లు అడుగుతాం. దాని తర్వాత గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ పనులే మా పనులుగా భావించి మేమందరం కలిసి వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీ ద్వారా వెంకటగిరి ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్యాండిడేట్ అనౌన్స్ అయిన తర్వాత రామనారాయణ రెడ్డి వెంకటగిరి అభ్యర్థి అని అనౌన్స్ అయినప్పుడు నేనున్నా, కరెక్టేనా? నేను ఉండి ఆయన గెలిపించాలా. తర్వాత రాజా చేరారు, తర్వాత శారదమ్మ చేరింది. ఇంత బలం ఉన్నప్పటికీ నాకేం పని అయ్యాడా? అందరం కలిసి గట్టిగా పనిచేస్తూ ఉన్నాము. మా అనుచరులు అందరూ కలిసి ఉన్నారు. స్థానికంగా ఇక్కడ ఉండే మేమందరూ కలిసి రామనారాయణ రెడ్డి కొత్త అయినా ఆయన్ని గెలిపించాలి అనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. ఇంకా ఇష్యూ ఏముంది? ఇక మీరు అన్నట్టు నేనుండాలా అంటే నాకు వేరే బాధ్యత అప్పచెప్పారు. బాపట్ల, ఒంగోలు పార్లమెంట్లో దాని కింద వచ్చే 14 అసెంబ్లీల్లో గెలిపించాలని చెప్పినప్పుడు కూడా ఒక మాట అన్నాడు. నాకు తెలుసు మీరు మీ గూడూరు నియోజకవర్గం, గూడూరు డివిజన్ అంటారు మీరు, నియోజకవర్గం కాదు, గూడూరు డివిజన్ మర్చిపోరు అని. మీకు తెలిసిందే కదా, గూడూరు డివిజన్లో గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట. సో ఈ 3 ఆయనకు తెలుసు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేయటం, పెద్దలు ఉండారు. ఇక్కడ పెద్దరాజు ఎవరు ఉన్నారు, వాకాడ్లో అయితే ఉన్న కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ తెలుగుదేశంలో ఉన్నారు కానీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. ఇప్పుడే సర్వజ్ఞ గారు చెప్పినట్టు ఎక్కువ మంది వచ్చేసినప్పుడు విభేదాలు ఉండటం సహజం, కానీ అవి మేము సర్దుకొని పోతాం. అందరి ధ్యేయం ఒకటే, ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఎక్కడెక్కడ అభ్యర్థులు, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రామనారాయణని గెలిపించడం, అలాగే ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ గారిని గెలిపించడం, ఆ ధ్యేయంతోనే పనిచేస్తూ ఉన్నాం. సో నేను లేను అనే లోటు నాకు తెలియటంలా, అలాగే పార్టీకి కూడా తెలియకుండా అందరం కలిసి పనిచేస్తాం. వెంకటగిరి ప్రజలందరినీ కోరుకుంటుండా గెలిచేసామనే ధీమాతో కానీ, మెజారిటీ అనే బెట్టింగులతో కానీ అలసత్వం వీడి ప్రతి ఒక్కరూ నా ఓటుతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు అని మైండ్లో పెట్టుకొని, మీరే కాకుండా మీ వల్ల ఎవరినైతే పోలింగ్ బూత్కి తీసుకొని రాగలుగుతారో ప్రతి ఒక్కరూ చివరి క్షణం వరకు. ఈ అలసత్వం వల్ల పోయినసారి 2% కన్నా తక్కువతో మనం ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయాం. అందుకని ప్రతి ఒక్కరిని కోరేది అతి విశ్వాసం వద్దు, విశ్వాసంతో ముందరికి పోవాలి. ప్రతి ఓటు ముఖ్యం. అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మీకు అందరికీ ఈ పార్టీకి తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కింద ఏ విధంగా ప్రజలను మోసం చేసింది. నిన్న మామూలుగా నేను చిన్న పాయింట్లు చెప్తామంట. నిన్న నెల్లూరులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, పరాయి రాష్ట్రంలో ఉన్నాడు, ఇక్కడెట్ట ఓటు అడుగుతాడు అని. రైతన్నలకి ప్రభుత్వం మారగానే నా నమ్మకం పుష్కలంగా వర్షాలు పడతాయి, రైతన్నలు సంతోషంగా సుభిక్షంగా మన రాష్ట్రం అంతా కూడా
ఏమంటాడమ్మా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఏదో అంటారు అదే ఆయన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే పాత రోజుల నుంచి అసలు మన నెల్లూరు అంటేనే అది బియ్యం పండించే రాష్ట్రం అన్నట్టు రైస్ బౌల్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలందరినీ కోరుకుంటుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులిద్దరిని కూడా ఫ్యాన్ గుర్తులు ఓటేసి అత్యధిక మెజారిటీలో గెలిపించి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించండి అని విన్నవించుకుంటున్నాను.